seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. ఏళ్ళు రావట్లేదా దానికి పట్టుకోవడానికి? ఇదిగో నేను చూపిస్తాను చూడు. ఫింగర్ ఏది ఇదిగో ఇక్కడ చూడు. ఇట్లా నొక్కు, ఇక్కడ నొక్కవే కుట్టువా. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్ మా హస్బెండ్ బర్త్డేది. అన్నీ సడన్గా అలా కుదిరిపోయినాయి. అన్నీ మీరు వ్లాగ్లో చూద్దరు కానీ. అండ్ ఇంట్లో అందరికీ బాగాలేదు, నాకు ఈయనకి తప్పనిస్తే. సో కొంచెం లేట్ అయింది వ్లాగ్ పెట్టడానికి, ఏమనుకోవద్దు. బట్ ఈ వ్లాగ్ అయితే మీరు బాగా ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా మార్నింగే మా కుట్టోడితోటి కూర్చుని ఇది చేస్తున్నాను అనమాట. వీడికి బాగోకపోయినా ఎలా ఉన్నా కూడా నేను ఉంటే కనుక అలాగా టైంపాస్ చేసేస్తూ ఉంటాడనమాట. అండ్ చాలా కొత్త యాక్టివిటీస్ అన్నీ నేర్చుకుంటున్నాడు. నేను ఇంకా పిల్లలకి ఈ వీక్ అంతా చెప్పాను కదా హాలిడేస్ అని, ఇలాగా పిల్లలకి అప్పు చెప్పి నేను పని చేసుకుంటా ఉన్నాను. వాడికి ఒకవేళ మరీ టూ మచ్గా ఉంది అంటే కనుక క్రాంకీ అయిపోతాడు. సో అప్పుడు ఇంకా నేను తీసుకుంటున్నాను అనమాట. ఇంకా కొత్త ఆట ఏంటంటే ఇలాగా లైట్ పెట్టి షాడోస్ తోటి ఆడిపిస్తుంది పాప. వాడు అలా చూస్తూ ఉన్నాడు అనమాట, అది సైలెంట్గా. భలే అనిపించింది నాకు, అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఎంతైనా ఇంట్లో పిల్లలు ఒకరికొకరు తోడు ఉన్నారంటే ఇదే వేరు ఉంటుంది. ఒక్కలే ఉంటే కన్నా ఇలాగుంటే భలే కలకలగా ఉంటుంది. వాళ్ళు సిక్కున్నా ఎలా ఉన్నా కూడా అలాగా చూడ్డానికి అదొక సాటిస్ఫాక్షన్ అదనమాట. ఇంకా ఇదేంటంటే మండే, ట్యూస్డే ఈయన బర్త్డే అనమాట. సో ఇదంతా మండే అయింది. ఈయన మండే ఆఫీస్కి వెళ్ళారు చిన్న పని మీద. అండ్ మా పెద్దోడిని దగ్గర షాప్కి పంపిస్తున్నా రూస్తాకి. ఈయనకి గిఫ్ట్స్ లాగా చాక్లెట్స్ తీసుకోండి అని చెప్పి బాబుగాడు అన్నాడు, నా పాకెట్ మనీతో ఏదైనా తీసుకోనా అని. మీ ఇష్టం రా అని చెప్పాను. ఇంకా ఆ మనీ తీసుకుని అయితే వాడు బయలుదేరాడు. వాడికి అప్పటికి జ్వరం ఉంది అండ్ ఫుల్ కాఫ్ అనమాట. అయినా కూడా వెళ్ళి వాళ్ళ నాన్న కోసం ఏదో ఒకటి తీసుకోవాలి అని చెప్పి వెళ్ళి తెచ్చేసుకుని కార్డ్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనమాట. ఇంకా ఈయన వచ్చిన తర్వాత నేను అన్నాను బట్టలు కొనుక్కోండి అని. అసలు పిల్లలకు కొంటామే కానీ మాకంటూ ఏమి తీసుకోము అసలుకి ఎప్పుడూని. ఇయర్లీ వన్స్ ఏమో పండక్కి కూడా తీసుకోలేదు పోయినసారి అయితే. ఇంకా బర్త్డే కదా తీసుకోండి అని గోల్ పెట్టేసరికి సరే అని చెప్పి బయటకు వచ్చాము. ఇంటి దగ్గరే సెంట్రంలో హెచ్ఎన్ఎంకి వెళ్ళాం అనమాట. అండ్ ఇంకోటి న్యూస్, ఈయన యుఎస్ వెళ్తున్నారు. ఈయనకి అవార్డు వచ్చింది కదా, మైక్రోసాఫ్ట్ MVP అవార్డు. అది తీసుకోవడానికి ఈ ఇయర్లో సమ్మిట్ జరుగుద్ది మార్చ్లో. సో దానికోసం వెళ్తున్నారనమాట. March 22 ట్రావెల్ చేస్తారు. సో అప్పుడు కూడా కావాల్సి వస్తుంది, ఎలాగో తీసుకోవాల్సిందే. ఇంకా బర్త్డే కూడా తీసుకున్నట్టు ఉంటుంది, పదండి అని అంటే ఇంకా అప్పుడు కదిలారనమాట బట్టలు తీసుకోవడానికి. లేకపోతే అంత ఇంట్రెస్ట్ ఉండదు బట్టలు కొనుక్కోవడానికి కూడా. అండ్ బర్త్డే కానీ అందరు సిక్కున్నారు పిల్లలు. ఇంకా వాళ్ళని చూసి ఏం చేసుకోవాలి అని కూడా అనిపించదు. ఇలా మందులు వేసుకుంటూ కూర్చున్నారన్నమాట. పెద్దోడికి అయితే చాలా ఎక్కువ కాఫ్, ఫుల్ ఫ్లమ్ ఉందన్నమాట. లంగ్స్ అంతా పట్టేసిందంట. డాక్టర్ దగ్గర కూడా తీసుకుని వెళ్ళాము. డాక్టర్ అంటే ఏంటంటే లంగ్స్కి కూడా ఫ్లమ్ పట్టేసి ఉంది, అదంతా పోవాలి అప్పుడు కానీ తగ్గదు అని చెప్పి మెడిసిన్ ఇచ్చారు, వేరే మెడిసిన్. ఇంకా అది వాడుతున్నాము. ఇది జస్ట్ కాఫ్కి వేస్తున్నారనమాట ఈయన. ఇది వచ్చి బర్త్డే రోజు అంటే ట్యూస్డే. సో ఇంత టెన్షన్స్లో ఏమైనా చేసుకోవాలి అని కూడా అనిపించదు. ఇంకా నేనే అన్నాను ఏదైనా నాన్ వెజ్ తెచ్చుకోండి చేస్తాను వంట అని చెప్పి. ఎందుకంటే ఏం లేవు, వెజిటేబుల్స్ కూడా ఏం లేవు. ముందు రోజు పోనీ తెచ్చుకుందామా అంటే ఈయన ఆఫీస్ నుంచి వెళ్ళి వచ్చేటప్పటికే చాలా టైం పట్టింది. అండ్ హెచ్ఎన్ఎంలో ఒక పట్టాన మాకు నచ్చవు బట్టలు. నేను నా కోసం అంటే వెళ్ళి ఇలా వచ్చేస్తాను ఏదో ఒకటి తీసుకుని. కానీ ఈయన కోసం అంటే చాలా ఇది చేయాలన్నమాట. అవి వేసుకుని ట్రయల్స్కి వేసుకుని జస్ట్ మిస్ చూసారా
అస్సలకంటే అసలుకి వినడు మాట. కూర్చోరా అంటే ఒక్క సెకండ్లో జస్ట్ మిస్ తగిలేదే దెబ్బ. ఇంకా అది చాలా టైం పట్టింది, ఇంకా వేరే పనులు అవ్వలేదన్నమాట. సో వెజిటేబుల్స్ తీసుకుందామన్నా టైం సరిపోలేదు, ఇంకా వచ్చేసాము. నేను అన్నాను కీమానో ఏదో ఒకటి తీసుకోండి వెళ్ళి వండి పెడతాను అని చెప్పి. ఇంకా అలాగా సరే మార్నింగ్ అంతా కాల్స్ ఉంటాయి అన్నమాట. మార్నింగ్ అయితే కదలటానికి లేదు, ఆఫీస్ వర్క్ నుంచి కొంచెం 11:30 ఆ టైం అయినాక తీసుకుంటా అని చెప్పారు. ఇంకా అలాగా పొద్దున్నే అయితే పాయసం చేశాను. పాయసం అయితే పిల్లలు కూడా కాస్త తింటారు కదా వేడివేడిగా అన్నట్టు. సేమియా ఇంకా సగ్గుబియ్యం వేసి పాయసం చేశాను. ఇంకా పులిహోర చేశాను. పులిహోర అయితే నిమ్మకాయ పులిహోర చేశాను, ఎందుకంటే చింతపండు ముందే నానపెట్టి లేదనమాట. నైట్ అంతా ఫీవర్ తోటి అస్తమానం వీడిని చెక్ చేసుకుంటూ ఉండడం చాలా ఇదిగా ఉండింది, టైర్డ్గా ఉండింది. సో పులిహోరకి చింతపండు నానబెట్టలేదు. సరే ఇంకా అప్పటికప్పుడు చేయాల్సిందే అంటే కనుక ఇంకా అదేగా ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి ఇంకా నిమ్మకాయ పులిహోర చేసా. కానీ అది కూడా ఎంత టేస్ట్గా ఉండిందో ఆ రోజు. ఇంకా సగ్గుబియ్యం ఇంకా సేమియా పాయసం చేస్తే మా పెద్దోడికి చాలా ఇష్టం. ఇంకా ఫాస్ట్గా అదైతే చేసేస్తున్నాను. బాగా ఫ్లమ్ వల్ల ఒకటే దగ్గనమాట, లేకపోతే నేను ఒరిజినల్ సౌండ్ పెట్టేదాన్నే. కొన్ని వాటిలో పెడుతున్నాను, అందరి దగ్గలే వినిపిస్తాయి మీకు, ఈవెన్ నేను కూడా. కాకపోతే ఏంటంటే మనం ఎంత ఇదిగా ఉన్నా కూడా మనం పని చేయక తప్పదు, పిల్లల్ని చూసుకోవాల్సిందే, వాళ్ళు సిక్కున్నారు అంటే. ఇంకా అలాగా మార్నింగ్ అయితే చేశాను, బ్రేక్ఫాస్ట్కి కూడా అదే అనమాట. ఇంకా ఫాస్ట్గా వెళ్ళి హెడ్ బాత్ చేసుకుని వచ్చేసా. అసలు అలా వేసుకున్నానో లేదో మా కుట్టడు బొడక్కని కక్కాడు నా మీద. ఇంకా ఏం చేస్తాం, అలా ఉండక తప్పదు. ఎందుకంటే ఐరన్ చేసుకున్నాను, చేసుకోక నేను ఐరన్ చేసి వేసుకున్నాను డ్రెస్, దాని మీదే కక్కున్నాడు. ఇంకా నాకు ఓపిక లేదు, అలా వదిలేశాను, ఏదో ఒకటి పోతే పోయిందని. నాకు అంటే అప్పుడు అనిపించింది, తెల్లన్నాక ఇంక ఎట్లా ఉన్నా కూడా మనం అలా పడతామే అని చెప్పి భలే ఓపికగా. ఇంకా అలాగే ఈయన కూడా స్నానం చేశారు. ఇది మార్నింగ్ వేసుకోమని చెప్పా, నైట్కి వేరే షర్ట్ తీసుకున్నాము. సో అది ఇంకా ప్రేయర్ చెప్పేసేసుకుని చేసుకున్న పులిహోర పాయసం దేవుడి దగ్గర పెట్టేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఆ రోజు పాయసం వీడికి కూడా టేస్ట్ చేపించా అనమాట. వాడికి భలే నచ్చేసింది కుట్టోడికి. తాగి చచ్చా లేదా అన్నట్టుగా డౌట్గానే పెట్టాను, ఎందుకంటే అసలు వినట్లేదు. పెట్టు అని ఒకటే సతాయించేసాడు అనమాట. ఇంక సరేలే కదా అని చెప్పి కొంచెం టేస్ట్ చేపించాను. కానీ ఆడికి తెగ నచ్చేసింది. షుగర్ ఎక్కువ వేయలేండి, చాలా తక్కువ వేసాను, ఎందుకంటే ఈయనకి ఎక్కువ షుగర్ వేస్తే అస్సలు నచ్చదు. సో చాలా తక్కువ వేసాను. ఇంకా అలానే డౌట్గా వీడికి పెట్టాను, కానీ వీడికి భలే నచ్చింది. పెట్టు అనుకుంటే తిన్నాడు అనమాట. అప్పుడు అనిపించింది, అరే పాయసం తింటున్నాడే అని చెప్పి భలే హ్యాపీ అనిపించింది, నేను చేసిన పాయసం వాడికి నచ్చింది అని. పునీతంతం వారు మా కొరకు పెట్టుకుని, పునీత పాత్ర మా కొరకు పెట్టుకుని, పునీత చార్పుల వారు మా కొరకు పెట్టుకుని, పునీత రీటర్ మా కొరకు పెట్టుకునండి, లూర్త్ మాత మా కొరకు పెట్టుకుని, ఫాతిమా మాత మా కొరకు పెట్టుకుని, తొమ్మిది వారు మా కొరకు పెట్టుకుని, దేవసాయ వారు మా కొరకు పెట్టుకునండి, కార్ల సెక్రటరీస్ మా కొరకు పెట్టుకునండి, సకల జస్ట్ వారు మా కొరకు పెట్టుకుని, అతి దూతలకు రఫాయిల్ మిఖాయిల్ గాబ్రియల్ దేవదూతలారా మా కొరకు పెట్టుకునండి, సెయింట్ క్యాథరిన్ హాస్పిటల్, సెయింట్ బ్రిగిట్ హాస్పిటల్ మా కొరకు పెట్టుకునండి, సకల జస్ట్ వారు మా
అప్పుడు కానీ బయటకు వచ్చేస్తూ ఉంటాడు తల్లి దాన్ని చూడడం కోసం. వాడికి ఇచ్చేసి వాడు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం. ఎలాగోలో వాడికి తినిపించుకుంటూ అయితే వాడిని ఇది చేస్తూ బ్రేక్ఫాస్ట్ చేసాను. చేసేసిన తర్వాత వాడిని కాసేపు పడుకోబెట్టా. ఇంకా ఈలోపు ఈయన బయటికి వెళ్ళారనమాట కీమా తీసుకురావడానికి. ఉత్త కీమా అయితే నేను తిన్ను, మా పెద్దోడు తిండు. ఇంకా అందుకని పప్పుచారు చేస్తున్నాను. ఆల్రెడీ దగ్గుతూ ఉన్నాడు కదా, ఇంకంత స్పైసీగా తిన్నాడు అంటే కనుక మళ్ళీ అది ఎక్కువ అయిపోద్ది వాడికి, టూ మచ్గా ఉంటుంది. ఇంకా అందుకని పప్పుచారు కూడా చేశాను. ఇంకా దానికైతే తాలింపు పెట్టుకుంటున్నాను. నేను కీమాది ఎప్పుడు రెసిపీ షేర్ చేయలేదు మీతోటి, ఈ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను. చాలా బాగుంటుంది. యూజువల్గా ఇక్కడ ల్యాంబ్ కీమానే దొరుకుద్ది మనకి, మామూలు మటన్ది ఉండదన్నమాట. అండ్ ఒక్కోసారి చాలా ఫ్యాట్గా టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ మేము ఎప్పుడు కూప్లో తీసుకుంటాము. కూప్లోది చాలా బెటర్ అన్నమాట పోల్చుకుంటే వేరే వాటితోటి. అంత ఫ్యాట్ ఎక్కువ ఉండదు, లైట్గా ఉంటుంది. కానీ ఆ టేస్ట్ కూడా మన మటన్ లాగానే ఉంటుంది అన్నమాట ఆల్మోస్ట్. సో అందుకని ఎప్పుడు కూప్లోనే తీసుకుంటాము. అండ్ ఈయన వెళ్ళి కూప్కి వెళ్ళి తీసుకొని వచ్చారనమాట, ఇంటి దగ్గరే ఉంది. అందుకని షేర్ చేస్తున్నా, మళ్ళీ డౌట్ వస్తుంది అని చెప్పి. ఇక్కడైతే ల్యాంబ్దే దొరుకుద్ది, ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా తినాలి అంటే. ఇంకా అదే తీసుకుని వచ్చారు. తెచ్చిన దాంట్లో కూడా కొంచెం ఫ్యాట్గానే ఉండింది, కానీ పర్వాలేదు, అంత ఎక్కువ కాదు. ప్రతిసారి మామూలుగా ల్యాంబ్ తెచ్చుకుంటే ఉండేంత ఫ్యాట్ అయితే కాదు, కానీ కొంచెం అయితే వచ్చింది వండేటప్పుడు. నాకు అదేంటంటే అది చూసి ఇంకా నాకు తినబుద్ధి కాదు, నేను తిన్ను. ఇంకా అందుకని నేను విడిగా పప్పుచారు చేసుకున్నా. ఇంకా ఇది వచ్చి కీమాది రెసిపీ. ఆయిల్ నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇంకా ఇన్ని టేబుల్ స్పూన్ లెక్క నేనైతే చెప్పలేను, కానీ మీకైతే ఐడియా ఉంటుంది కదా మీరు ఇంట్లో ఎంత ఆయిల్ వేసి చేసుకుంటారో. అంత వేసుకుని ఫస్ట్ ఆయిల్లోనే నేను ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇంకా పుదీనా వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. డీప్ ఫ్రై కాదు, జస్ట్ సాటే అనమాట, పచ్చిగా పోయే వరకు. అండ్ దెన్ ఆనియన్స్ ఎక్కువ పట్టవండి కీమాకి. నేనైతే 3 చిన్న ఉల్లిపాయలు వేసుకున్నా, నా దగ్గర పెద్దవి లేవు. సో చిన్న ఉల్లిపాయలు ఒక 3 వేసుకున్నా అనమాట. కీమాకి ఆనియన్స్ ఎక్కువ పట్టదు. సో ఇది ఆనియన్స్ వేసేసుకుని ఇది కొంచెం తొందరగా అయిపోవాలని నేను కొంచెం పసుపు, లైట్గా ఉప్పు వేసుకుంటున్నాను అనమాట, త్వరగా అయిపోతుంది అని చెప్పి. ఇంకా ఇంట్లోనే నేను గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ నేను ఓన్గా తయారు చేసుకున్నవి. ఇది వరకు వాడేదాన్ని మామూలుగా గరం మసాలాలు ప్యాకెట్వి, కానీ ఇప్పుడు అసలు వాడట్లేదు. ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో మసాలాలు ఇట్లాగా ఏదో మంచిది కాదు అని చెప్పి ఇంకా అప్పటి నుంచి వాడడం మానేసాం ఇంట్లోనే, లాస్ట్ ఇయర్ అనుకుంటా. ఇంక ఇంట్లో అప్పటి నుంచి నేనే చేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుంటా. ముందే పెట్టేసుకుంటే ఏంటంటే ఆ అరోమా పోతుంది అనమాట. ఇంక అందుకని ఎప్పటికప్పుడు చేసుకుంటాను. ఇంకా అలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను, పక్కన పెట్టుకున్నా. ఇంకా గరం మసాలా కూడా ఈయన మిక్సీ చేసి ఇచ్చారనమాట. ఇంకా అది కూడా రెడీగా పెట్టుకున్నాను గరం మసాలా. మళ్ళీ ఎప్పుడన్నా చూపిస్తాను, ఏదన్నా వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. ఇక్కడైతే నేను గరం మసాలాది రెసిపీ చూపించట్లేదు. బట్ ఇంట్లో చేసుకున్న మసాలాలు వేసుకుంటే కూరకి ఆ ఫ్లేవర్ అనేది నెక్స్ట్ లెవెల్లో వెళ్తుందండి. అసలు వంట చేసేటప్పుడే ఆ స్మెల్ భలే వచ్చేస్తుంది. అండ్ టేస్ట్ కూడా భలే ఉంటుంది అనమాట. మనం మామూలుగా స్టోర్ బ్రాట్ ఇది వేసుకుంటే అదొక రకమైన టేస్ట్ వస్తుంది, ఏదో పులుపుగా ఉన్నట్టు. కానీ ఇలా చేసుకుంటే అస్సలు అలా అనిపించదు, చాలా అథెంటిక్గా ఉంటుంది. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అండ్ కొత్తిమీర వేసుకున్నాను. నేను ఇదంతా కొంచెం హై ఫ్లేమ్లో చేసుకుంటున్నా, ఎందుకంటే మా కుట్టోడు లేసాడంటే నన్ను ఇంకా పని చేసుకొనియడు. సో నాకు ఫాస్ట్గా అయిపోవాలి అని చెప్పి కొంచెం హై ఫ్లేమ్లో చేసుకున్నాను. మీరు నిదానంగా చేసుకోవచ్చు, అందుకని అది ఫాస్ట్గా అయిపోద్ది అనమాట హై ఫ్లేమ్లో చేసుకుంటే. అండ్ మూత పెట్టను, ఎక్కడా కూడా నేను మూత పెట్టను, కీమా వేసిన తర్వాతే పెడతా. ఎందుకంటే మూత పెడితే ఆనియన్స్ ఏంటో మెత్తబడిపోయినట్టు అనిపిస్తుంది నాకు. అందుకని మూత పెట్టకుండానే ఫ్రై చేసుకుంటున్నాను, ఎప్పటికప్పుడు కలుపుకొని. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది అని అన్నప్పుడు డ్రై మసాలా అంతా యాడ్ చేసుకుంటున్నాను.
కూరకి సరిపడా కారము, సరిపడా ఉప్పు, గరం మసాలా వేసేసుకుని కలిపేసేసుకుని ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకుంటాను అనమాట. ఆ తర్వాత కీమా వేస్తాను, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను చేసే పద్ధతి ఇది, ట్రై చేయండి. ఒకవేళ బాగుంది అంటే కనుక నాకు కమెంట్స్లో షేర్ చేయండి, లేదంటే ఇన్స్టాలో షేర్ చేయండి. సో యా, అది డ్రై మసాలా అంతా వేసేసుకుని నేను ధనియాల పొడి అన్నీ, జీలకర్ర అన్నీ దీంట్లోనే వేసేసుకుంటా, విడివిడిగా ఏం చేసుకోను. సో అన్ని మసాలాస్ కలిపి ఉంటుంది అనమాట ఈ మసాలా పౌడర్లో. సో ఇదైతే కలిపేసేసుకుని ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకుంటాను. ఎక్కడా కూడా నేను మూత పెట్టట్లేదు, మూత పెట్టకుండానే ఫ్రై చేస్తున్నాను హై ఫ్లేమ్లో. ఎప్పటికప్పుడు కలుపుకుంటున్నా. ఎక్కువ ఆయిల్ చూడండి రాలేదు అంటే నేను సరిపడా ఆయిల్ వేసుకున్నట్టు, ఎక్కువ కాదు అని. సో కీమా ఆయిల్ తేలే తర్వాత కీమా వేసుకున్నాను. కీమా వేసుకున్న తర్వాత బాగా కలిపేసేసుకుని కీమాకి మొత్తం పట్టేలాగా అప్పుడు నేను మూత పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే కీమా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మూత పెట్టి చేసుకుంటే. చాలామంది కుక్కర్లో కూడా వేసుకుంటారు అండ్ దీనిలో టమాటా కూడా వేసుకుంటారు. టమాటా వేస్తే అది వేరే ఫ్లేవరు, నేను వేయకుండానే చేస్తాను. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. కుక్కర్లో పెట్టి చేసే కన్నా ఇలా ప్యాన్ మీద చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందని నా ఉద్దేశం. సో అందుకే నేను ఇంకా ఇంట్లో ఇలాగే చేస్తాను అనమాట. ఇలా చేస్తే ఈయనకు చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా అందుకే ఈయనకి ఇష్టమనే కీమా తెమ్మని చెప్పా. లేదంటే అసలు ఫస్ట్ చాప్స్ అని అడిగాను, కానీ ఇక్కడ ఎక్కడా చాప్స్ దొరకవు. దానికోసం మళ్ళీ షీస్తా వరకు వెళ్ళాలి. ఇంకా అంత దూరం వర్కింగ్ డే వెళ్ళడం కష్టం కదా, అందుకని ఇంకా కీమా చెప్పాను అనమాట. ఇంక మధ్యాహ్నం కూడా అయిపోయింది. వీళ్ళేమో గిఫ్ట్లు ఇవ్వలేదు అని చెప్పి ఓ టెన్షను. ఈయన ఎప్పుడు వస్తారా యువతలకి ఇద్దాము అని చెప్పి అప్పుడే ఇంకా వరుస పెట్టి కాల్స్ ఉంటా ఉన్నాయి. ఇంకా అది మాట్లాడుతూ ఉన్నారు, విష్ చేసేవాళ్ళు కాల్ చేస్తూ ఉన్నారు. ఇంక ఈలోపు వంట కూడా అయిపోయింది. పప్పుచారు ఇంకా కీమా వడ్డించి పెట్టా అనమాట. ఈయన వస్తే తినేసేసి కాసేపు పడుకోవాలి. విపరీతమైన నీరసం. పిల్లలకు బాగోపోతే నైట్ అంతా చూసుకోవడానికి మెలకు ఉంటాం కదా, నైట్ అంతా అసలు నిద్ర లేదనమాట. బాగా నీరసంగా ఉండింది. ఇంకా అలాగా వెయిట్ చేస్తున్నాం. ఈయన కాల్ అయిపోయిన తర్వాత బయటకు వస్తే తినొచ్చు అని ప్లేట్లో అన్నం పెట్టి రెడీగా అట్లా నుంచుని ఉన్నాం అనమాట. వీడు కాస్త బెటరు. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఫుల్ సిక్ అయి ఉన్నాడు. ఆ రోజు చాలా పర్వాలేదన్నమాట అసలు. హ్యాపీ బర్త్డే అన్నా. నా మనీతోటే గిఫ్ట్ తీసుకున్నా. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడే తీసేసుకున్నాను నేను స్టాక్. నేను కూడా అదే తీసుకున్నాను. చెల్లి గిఫ్ట్ కార్డే చేసింది. నేను చూసాను ఏరోప్లేన్ బాగుంది. లోపల ఏం రాయలేదు. నేను రాసాను. ఇవన్నీ ఏమి Hide me. Hide me. You are the best father because you gave me animated sticker. I love you, Nana. పడిపోతానే నేను యానిమేటెడ్ స్టిక్కర్ ఇస్తేనే బాగుంది. ఇంకా ఈయన వచ్చారు. వీళ్ళు గిఫ్ట్స్ ఇచ్చేసరికి ఈయన షాక్ అయ్యారు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏముందిలే అని. కానీ వీడికి బాగోకపోయినా బయటికి వెళ్ళి తెచ్చాడని ఈయన ఫుల్ హ్యాపీ అయిపోయారు అనమాట. సో ఈయనకి ఇష్టమైన చాక్లెట్లు అయితే తీసుకుని వచ్చారు. అది నేనే చెప్పాను అనుకోండి ఏది తీసుకోవాలి అని. ఇంకా లంచ్ అయితే చేసేసి తర్వాత కాసేపు పడుకున్నాము. వీడికేమో బాగా దగ్గి ఆ ఫ్లమ్ వలన వామిటింగ్స్ అనమాట. ఇంకా కేక్ తీసుకునే ప్లాన్ కూడా లేదు. పడుకుని పోయి లేచిన తర్వాత అప్పుడు పరిస్థితిని బట్టి చూద్దాంలే అన్నట్టుగా అనుకున్నారు. అండ్ ఈయన కూడా ఆఫీస్ వర్క్ ఉండింది కదా, ఇంకా అది చేసుకుంటూ కూర్చున్నారనమాట. సాయంత్రం అయినాక ఇంకా నేనే లేచి యువతలకు వచ్చి చెప్పాను కేక్ తీసురండి ఏం కాదు అని.
తెచ్చిన దగ్గర నుంచి ఎక్కడ వీళ్ళు తినేసేసి ఇంకా ఎక్కువ సిక్ అయిపోతారు అని మళ్ళీ అదో టెన్షను. ఇంక 100 సార్లు చెప్పాను, మా పెద్దోడికి అసలే కేక్ అంటే ఇష్టం, కానీ తినకురా ఎక్కువ దగ్గు ఎక్కువ అయిపోయిద్ది అని. సో ఇంకెళ్ళి తీసుకురమ్మని చెప్పా. వీళ్ళు వెళ్ళి తీసుకుని వచ్చేలోపు నేను ఇలాగ ఈ శారీ వేసుకున్నాను అనమాట. పైతానీ శారీ కొత్తది అండ్ ఈయనకి మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి అలా తీసి వేసేసుకున్నాను. కరెక్ట్గా మ్యాచ్ అయింది అండ్ శారీ కూడా చాలా బాగుంది. మమ్మీ ఎప్పుడో తీసుకుంది, మా చిన్న తమ్ముడు పెళ్ళి టైంలో తీసుకుంది, కానీ నాకు అప్పటి నుంచి కట్టుకోవడానికి తీరికే దొరకలా. అది ఇవాళ ఇలా కుదిరిందనమాట. ఈరోజు కట్టుకోవాలని రాసి పెట్టింది, అందుకని ఈరోజు కట్టుకున్నా. నాకైతే చాలా నచ్చింది, చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ కలర్ కూడా నేను ఎప్పుడు అలాంటి కలర్స్ వేసుకోను, ఆ బ్లూస్ వేసుకొని ఎక్కువ. సో మమ్మీ ఏదో వెరైటీగా ఉంటుందిలే అని తీసుకుంది, కానీ బాగుండింది. నేను ఇంకా ఏమీ పెద్దగా చేసుకోలేదు, జస్ట్ లిప్స్టిక్ వేసుకున్నాను అంతే. ఇంకా బ్యాంగిల్స్ కూడా మొన్న మమ్మీ వాళ్ళు షిరిడి వెళ్ళారు, ఇంకా అక్కడ తీసుకుందంట. మా చిన్న తమ్ముడు ఇండియాకి వెళ్ళొచ్చిన తర్వాత అంటే వెళ్ళొచ్చేటప్పుడు పంపించింది అనమాట, ఆ బ్యాంగిల్స్ అవి పంపించింది. ఇంకా అలా వేసుకున్నాను. అన్నీ బాగున్నాయి, నాకు కింద కమెంట్ చేసి చెప్పండి శారీ ఎలా ఉంది అని. అండ్ కేక్ అసలు ఎంత బాగుండిందో, నోట్లో అలా పెట్టుకుంటే మెల్ట్ అయిపోతూ ఉండింది. తెలియకుండానే నేను ఈయన కొంచెం ఎక్కువే తినేసేసి బాబోయ్ ఎక్కువైపోయింది అని అనుకున్నాం అనమాట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ నానా, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. స్ట్రాబెర్రీ ఉంది నువ్వు స్వీడిష్ లో పారాలి చెల్లి. మొత్తం హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ నానా, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. స్ట్రాబెర్రీ ఉంది ఇప్పుడు నువ్వు స్వీడిష్ లో పారాలి చెల్లి. అది మొత్తం దగ్గర రైట్. అయ్యయ్యో రామ్మా త్వరగా, అన్ని ఇక్కడ ఉన్నాయి, నువ్వు రావే బాబు బౌల్ తీసుకుని. కూర్చో, ఫస్ట్ కూర్చోను. మర్చిపోయావా? అదే నువ్వు రా. సో అదండి, అనుకోకుండానే అన్నీ అలా కలిసి వచ్చినాయి. ఇంకా అలాగా ఈయన బర్త్డే అయితే చేసుకున్నాము. రాత్రి డాకు మహారాజ్ ఇప్పటికీ 5వ సారి అనుకుంటా చూడడం, అది చూసి పడుకున్నాము. ఎలా ఉంది వ్లాగ్ నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters out your window. No, you can't sleep, you pretend though.